హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేవి గంగ గర్భవాసాన జన్మించిన పుత్రులందరూ వారు జన్మించగానే వారి మాత చేతుల మీదనే గంగా నది పాలు చేయవలసి వచ్చారు. శంతనుని హృదయం వ్యాకునపడి వచ్చింది. కానీ మాట ఇచ్చిన హృదయపు భారం అతనిని ఎప్పుడూ నోరు మెదపనివ్వలేదు. శంతనుడు తన కుమారుని చూసుకుంటూ, అయినా మాత హృదయం ఇంత కఠినంగా ఉండగలుగుతుందా అని అనుకుంటాడు అని శంతనుడు బాధపడుతూ ఉంటాడు. శంతనుడు మనసులో రాజధర్మంతో పాటు పితృధర్మం కూడా నేను నిర్వర్తించాలి, ఈసారి గంగను నేను ఎలా అయినా ఆపి తీరాలి అని రాజు అనుకుంటాడు. గంగాదేవి తన కుమారుణ్ణి వెతుక్కొని గంగా తీరానికి వెళ్తుంది. శంతనుడు గంగాదేవిని, వద్దు గంగా, నువ్వు మాతవయ్యుండి ఇలా ఎలా చేయగలుగుతున్నావు అని అడుగుతాడు. కన్న బిడ్డలను నదిపాలు ఎందుకు చేస్తున్నావు? ఆఖరున మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు మహారాజా అని అడుగుతుంది గంగ. నీకు వాళ్ళ చిరునవ్వు, వారి శ్వాసల మూల్యం కూడా నీకు బోధపడడం లేదా అని అడుగుతాడు శాంతనుడు. నీ వాస్తవిక స్వరూపం ఏమిటి అని అడుగుతాడు. నేను స్వర్గవాసి హిమవంతుని పుత్రిక దేవి గంగను. అలాగే మీ జీవిత అర్ధాంగినైనందుకు చెప్తున్నాను. ఈ వసువులను వారిని శాపాల విముక్తుల్ని చేస్తున్నాను అని గంగాదేవి అనగా, వసువుల అని అడుగుతాడు శాంతనుడు. అవును, నా గర్భం నుండి జన్మించిన ప్రతి ఒక్క పుత్రుడు వసువే. అయితే ఈ అష్టమ పుత్రుడు తను ఒక వసువేనా అని అంటాడు. అవును మహారాజా, మన అష్టమ పుత్రుడు తను ఒక వసువే. ఇతడు అందరికన్నా పెద్ద అపరాధం చేశాడు. తను ఆ అపరాధానికి శాపానికి గురయ్యాడు. తను మనిషి రూపంలో తన పూర్తి జీవించవలసి ఉంటుంది. అందుచేత తనను నేను నదిపాలు చేయను అని గంగాదేవి అందుకే ఇతడు తన పూర్తి జీవితం తన పుత్రుడి రూపంలో గడపవలసి ఉంటుంది అని గంగాదేవి చెప్తుంది. అందుచేత తనను నేను నదిపాలు చెయ్యను. అయినా మహారాజా, తనకు ఇచ్చిన మాట ప్రకారం నేను నీ జీవితం నుండి పూర్తిగా వెళ్ళవలసి ఉంటుంది. గంగాదేవి అనగానే, గంగా, నువ్వే చెప్పావు నీ గర్భవాసాన జన్మించిన ఈ అష్టమ పుత్రుడు అష్టవసువులని. అయితే ఎవరు ఈ వసువులు అని రాజు అడుగుతాడు. అప్పుడు గంగాదేవి జరిగిన విషయాన్ని చెప్తుంది. అష్టవసువులు ప్రకృతిలోని అష్టమూలికల శక్తులు. చెప్పాలంటే ధర అంటే ధరణి, సోమ్ అనగా చందమామ, వెలుగు అనగా ప్రకాశం, అలాగే అన్యుడు అంటే దీనికి అర్థమేమిటి అని శాంతనుడు అడుగుతాడు గంగాదేవిని. అప్పుడు గంగాదేవి చెప్తుంది, మహారాజా, ఈ అష్టవసువులు ఒకరోజు లోక పర్యటన నిమిత్తం బయలుదేరారు. ఆ క్రమంలో వారు ఋషివర్యుల వశిష్ఠుని ఆశ్రమానికి చేరుకున్నారు. ఒకచోట పవాసుని పత్ని ఋషి వశిష్ఠుని దివ్య గోవు నందినిని చూశారు. అది ఏమీ సాధారణ గోవు కాదు. నందిని ఎంత అద్భుతమైన గోవు అంటే అది ప్రతి కోరికను తీర్చగలుగుతుంది. పవాసుని పత్ని ఆ గోవును పొందాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. ఆమె, స్వామి, ఈ గోవు చాలా అద్భుతం. దీని రూపం, దీని తేజస్సు అనుపమం. నేను దీనిని సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతుంది. ఇది ఋషి వశిష్ఠుని కామధేవు పుత్రిక నందినిది. దీనిని ముట్టుకున్న పాపమే. పాపము లేదా పుణ్యపు చేతుల నిమిత్తం తమ చేతుల్లోనే ఉంది స్వామి అని అంటుంది. తమరు నా భాగస్వామి, నా ఒక్క కోరిక కూడా మీరు తీర్చలేరా అని అడుగుతుంది. మంచిది, నీ ప్రసన్న కోసం మేము అష్టవధువులం కలిసి నందినిని తీసుకొస్తాం అని తన భార్యకు తన మాట ఇస్తాడు. గంగాదేవి ఆ రోజు ఋషి వశిష్ఠుడు లేని సమయంలో సమస్త వసువులు కలిసి నందినిని తమ ఆశ్రమం నుంచి దొంగిలించి తమతో పాటు స్వర్గలోకానికి తీసుకువెళ్ళిపోతారు. ఋషి తన ఆశ్రమానికి తిరిగి రాగానే అతనికి అక్కడ నందిని కనిపించలేదు. దానితో వ్యాకులత చెందారు. ఋషివర్యులు నందిని నందిని అని పిలుస్తాడు. ఋషివర్యులు తన శక్తులతో ఎవరు
తన నందిని తీసుకువెళ్లారో తెలుసుకుంటాడు. దేవతలు ఇలా చేస్తారు అనుకోలేదు. అయినా ఏ దేవతలు తన మర్యాదను అతిక్రమించారో వారి పతనం ఆవశ్యకం అని ఋషివర్యులు అంటారు. నేను ఋషి వశిష్ఠుణ్ణి. మీరు సకల వసులని శపిస్తున్నాను. మీరందరూ మృత్యులోకంలో మనుషుల రూపంలో జన్మిస్తారు. అప్పుడు వసువులు, మేము మీ సంపదకు హాని కలిగించాము, కానీ మేము మీ భక్తులం అని ఋషివర్యకి చెప్తారు. దయ చూపండి ఋషివర్య అని అంటారు. అప్పుడు ఋషుడు, శాపం వెనుకకు తీసుకోవడం అసంభవం. అయినా మీ దండనను తగ్గించగలను నేను. మీ 7 వసువులు జన్మించిన తర్వాత వెంటనే ముక్తి పొందుతారు. అయినా అష్టముడు చాలా ఘోరమైన అపచారం చేశాడు. నీ జీవితం దీర్ఘకాలం దుఃఖంతో ఉంటుంది అని శపిస్తాడు ఋషివర్యులు. మనకు ఎవరు కావాలి మనకు మనిషి రూపంలో జన్మనివ్వడానికి అని వసువులు అనుకుంటూ ఉంటారు. దానితో మనం శాపం నుండి విముక్తులం కావచ్చు. కానీ ఎవరు సిద్ధపడతారు ఈ బాధ్యతను స్వీకరించడానికి? జన్మించిన తర్వాత త్వరగా మృత్యు దుఃఖం. ఏ మాత దీన్ని ఎందుకు స్వీకరిస్తుంది? మన పాపానికి ప్రాయశ్చిత్తం ఒక పవిత్ర ఆత్మే చేయగలుగుతుంది. వారికి దయ మరియు ధనం చాలా పుష్కలంగా ఉంటాయి. దేవి గంగా, మనం వారిని ఆవాహన చేయాలి. వారు గంగాదేవిని ఆవాహన చేస్తారు. గంగాదేవి ప్రత్యక్షమవుతుంది. ప్రణామం వాసుదేవులారా అంటుంది గంగాదేవి. మీ అందరికీ ముక్తి పొందాలనే భావన ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. ఒక అపరాధం కారణంగా ఋషి వశిష్ఠులు మమ్మల్ని శపించారు మాత. శాపం ప్రకారం మేము మనిషి రూపంలో జన్మించాలి. అలాగే జన్మించిన తర్వాత త్వరగా విముక్తులం కావాలి. కానీ ఒక సమస్య ఉంది అని చెప్తారు. ఏమిటి ఆ సమస్య అని అడుగుతుంది గంగ. శాపం నుండి విముక్తులం కావాలంటే మీ మాతాపితృలను ఎంపిక చేసుకోవాలి. అందుచేతే మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీ గర్భంలో ధారణ చేయాలి. మేము జన్మించిన తర్వాత ముక్తి పొందుతాం. నేను మీ వేదన అర్థం చేసుకోగలను. వసువులారా, నేను నీకు మాటిస్తున్నాను. ఇక నేను సరైన సమయం వచ్చినప్పుడు మీ అందరినీ ఒక్కొక్కరిగా నా గర్భంలో ధారణ చేస్తాను. అలాగే జన్మనించిన వెంటనే మోక్షము కలిగిస్తాను అని చెప్తుంది. జరిగిందంతా శాంతనునికి తెలియజేస్తుంది గంగాదేవి. వారికి మీకంటే మంచి తండ్రి, నాకంటే మంచి మాత దొరికే అవకాశం లేదు మహారాజా. అందుకనే తల్లిదండ్రులుగా వారు మన ఇద్దరిని ఎంచుకున్నారు. మహారాజా, ఇతడు తన పుత్రుడు దేవవ్రతుడు. ఇతడు పూర్తిగా మానవ జీవితం గడపవలసి ఉంటుంది. కానీ కొన్నేళ్ల పాటు తనను నాతో పాటు తీసుకువెళ్తాను. శాస్త్రాలు, శస్త్రాలు అలాగే ధర్మంలో నిపుణులుగా చేసి సరైన సమయం వచ్చినప్పుడు తనను మీ వద్దకు తీసుకొస్తాను అని గంగాదేవి శాంతనునికి చెప్పి వెళ్ళిపోతుంది గంగా నది తీరంలోకి.